పెద్దసార్లకి ఫోన్ చేసినా నీళ్ళు ఇస్తలేరు, ఏం చేసినా నీళ్ళు ఇస్తలేరు. ఒక దిక్కేమో పొలాలన్నీ ఎండిపోతున్నాయి, ఇంకో దిక్కు బోర్లేసిన సూత నీళ్లు పడతలేవు. కనీసం తాగనికి సూత మంచినీళ్ళు లేవంటే చూడుండ్రి ముచ్చటేందో. అగో గట్లనే అడిగి అడిగి గివిళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఆగో చూసిర్రా, బిందెలు పట్టుకొని ఎట్లా రోడ్ల మీదకి వచ్చిర్రో. ఇక వాళ్ళకి చాలా దినాల సంది నీళ్ళు వస్తలేవంట. అడిగి అడిగి విసుగు చెందిండ్రట. ఇక ఎట్లయితే గట్లానికి ఇట్లా ఖాళీ బిందెలు పట్టుకొని నడు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. ఈ ముచ్చట మహబూబాబాద్ జిల్లా కుమ్మరికుంటలో జరిగింది. ఈ ఊరులకి దగ్గర 15 దినాల సంది అసలు సుక్క నీళ్ళు వస్తలేవంట. పోయి నీళ్ళు కావాలి అని సార్లను అడిగితేనేమో నీళ్ళేవేం లేవు అని జవాబు చెప్తున్నారట. అసలే ఎండాకాలం, కనీసం తాగానికే సుక్క నీళ్ళు లేకపోయేసరికి ఇక ఊరోళ్ళకు మస్తు కోపం వచ్చి ఇట్లా లొల్లి పెట్టుడు సురు చేసిర్రు. అవి అన్న చూడుర్రి, కనీసం నాకు ఈ చిన్న బాటిల్ నీళ్ళైనా ఇయ్యుర్రి, గొంతెండిపోతుందని గట్ల నడి రోడ్డు మీదనే వండుకున్నాడంట. ఒక దిక్కు అట్లా ఉంటే ఇంకో దిక్కేమో మన రామన్న ఎండిపోయిన పంట పొలాలను చూడనికే పోతున్నాడు. రైతన్నలను అందరినీ కలిసి వాళ్ళ కష్టాలను తెలుసుకుంటున్నాడు. సార్ ఈ కరువు గురించి బాగా మాట్లాడిండు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే, పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తిపోసి మిడ్మానేరు నింపి, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, అక్కడి నుంచి జిల్లెల చెరువు, ఆడికెళ్ళి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా, నేరేళ్లతో సహా, రామచంద్రాపూర్తో సహా, చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా 3 పిల్లర్ల దగ్గరగిన ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్ళని పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసింటే, ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయిన మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అందుకే నేను అనేది, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. కానీ రాష్ట్రంలో జనాల కోసం మామూలుగా లేదు పోర్రి. అటు పొలాల దగ్గరకు పోతేనేమో పంటలు ఎండిపోయి, ఇటెనకనేమో కనీసం తాగేందుకు సుక్క నీళ్ళు లేకపోయే అని జనాలు అరిగోస పడుతున్నారు పాపం. కానీ కేసీఆర్ సార్ పాలన గిసువంటి ఆపద ఎన్నడూ మాకు రాలేదని అని అంటున్నారు ఆ ఊరోళ్ళు.